తెలుసు కదా, ఏపీలో పిఠాపురం నియోజకవర్గం ఎంత ప్రాముఖ్య స్థానాన్ని కలిగి ఉందో. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండు, మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ యొక్క స్థానాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలా అయినా పవన్ కళ్యాణ్ని మరొకసారి ఓడించాలి, అసెంబ్లీకి రాకుండా చూడాలి. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే ఏదైతే కూర్చోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. కాబట్టి దానివల్ల ఎలా అయినా పవన్ కళ్యాణ్ని ఆదిలోని తుంచివేయాలని అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ప్రెస్టీజియస్గా ఉండు. అలాగే ఈసారి ఎలా అయినా గెలిచి అసెంబ్లీలో అడిగి పెట్టాలని పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రెస్టీజియస్గా చాలా కసితో పనిచేసిండు. వీళ్ళిద్దరూ అయితే చాలా పోటాపోటీగా అయితే ప్రచారాలు కూడా నిర్వహించారు. అయితే ఈ సందర్భంలో పిఠాపురం నియోజకవర్గంలో మనందరికీ తెలుసు, అందరూ ఎన్నికల ప్రచారాలు చేస్తారు. కాకపోతే లాస్ట్ రోజు మాత్రం ఒకటి ఉంటుంది, అదేంటంటే డబ్బులు పంచడం. అదే ఓటుకి ఎంత ఇస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్య విషయం. ముఖ్యంగా మనం తెలుసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఓటర్లు అనుకున్న వాళ్ళకంటే వైసీపీకి కానీ జనసేనకి కానీ సొంతగా ఓటర్లు ఉంటారు కదా, సొంత ఓటర్లు అనుకున్న వాళ్ళకి 1000 నుంచి 2000 ఇస్తున్నారు. అవతల పార్టీ వాళ్ళు అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళని తమ వైపు ఓటు తిప్పుకోవాలంటే మాత్రం 5000 నుంచి 10,000 వరకు అయితే ఇస్తున్నారని అయితే మనకైతే తెలుస్తుంది, మనకు అందుతున్న సమాచారం ప్రకారం. ఎందుకంటే రెండు పార్టీ నేతలు ఎలా అయినా గెలవాలని కసితో ఉన్నారు కాబట్టి డబ్బు మాత్రం ఎంత పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నారనేది మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ డబ్బు ముఖ్యం కాదు, గెలుపు ముఖ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతే తన యొక్క రాజకీయ కెరీర్ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక భారీ ఛాలెంజ్గా మారుతుంది అసెంబ్లీలో. దానివల్ల అయితే ఇద్దరు కలిసి అక్కడ ఎంత డబ్బైనా పెట్టడానికి అయితే చాలా కసిగా పనిచేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఓటు మాత్రం 10,000 వరకు పలుకుతుందని అయితే మనకైతే తెలుస్తుంది. ఓకే మరి, థ్యాంక్ యూ.